మనకు క్లారిటీ వస్తుంది. ఎస్, మరి ఇప్పుడు మొదలెద్దామా? ఇక రామాయణంలో మొత్తం మనం 7 కాండాలు ఉన్నాయని చెప్పినాం, 24,000 శ్లోకాలు ఉన్నాయని మనం చెప్పినాం. తెలుగులో తొలి రామాయణం గోనబుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం అన్నాం. అయితే రామాయణ విషవృక్షం రంగనాయకమ్మ అని మోడర్న్లో ఉంది, తప్పు లేదు. మీరు బాగా రీసెర్చ్ చేశారు, కంగ్రాచులేషన్స్. నేను చెప్పింది పసుపులేటి రంగాజమ్మ ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి ముందు సంగమ వంశం పీరియడ్లో, విజయనగరం సంగమ వంశం పీరియడ్ ఆ జమానాలో ఆవిడ రాశారు. మోడర్న్లో రంగనాయకమ్మ గారు రామాయణ విషవృక్షాన్ని రాశారు. కాబట్టి గుడ్. ఆఫ్టర్ దట్ రామాయణం భరద్వాజ ముని రాశారు. వాల్మీకి మహర్షి చెప్తా ఉంటే భరద్వాజ ముని రాశారు తమసా నది ఒడ్డున అని మనం చెప్పుకోవడం జరిగింది. అలానే రాముడి వంశం సూర్యవంశం అని చెప్పాం. రఘు మహారాజు ఏలాడు కాబట్టి రఘువంశం అని పేరు వచ్చింది. సూర్యవంశపు రాజు యొక్క కొడుకు ఇక్ష్వాకుడు ఏలాడు కాబట్టి ఇక్ష్వాక తిలకుడు రాముడు అని చెప్పి మనకి అక్కడక్కడ శ్లోకాల్లో పాటల్లో మనకి వినపడతా ఉంటుంది. కాబట్టి ఇక్ష్వాకుడు అయోధ్య నగరాన్ని నిర్మించాడు సరయూ నది ఒడ్డున. దానినే మన కథాగమనానికి దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నాడని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దశరథ మహారాజుకి కౌశల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు ఉన్నారు. అలానే వశిష్ఠ మహర్షి, వామదేవుడు, జాబాలి అనే 3 పురోహితులు కూడా ఉన్నారు వీరి ఆస్థానంలో అని మనం చెప్పాం. వీళ్ళల్లో రఘువంశపు కుల గురువు వశిష్ఠ మహర్షి అని చెప్పి మనం చెప్పాం. అలానే అయోధ్య రాజ్యానికి 8 మంది మంత్రులు ఉండేవాళ్ళని చెప్పాం. అందులో భాగంగా సుమంతుడు మెయిన్, ఈయన రథాలు నడిపేవాడు, రథ చోదకుడు అని కూడా మనం ఆ రోజు చెప్పడం జరిగింది. దశరథుడికి వయసు మీరే కొద్దీ పిల్లలు సంతానం కలగనందున ఆయన అశ్వమేధ యాగం, పుత్రకామిష్టి యాగం చేశాడు. దానికి ఋష్యశృంగుల వారు అనే ఒక ఋషి వచ్చి ఈ యాగాన్ని యజ్ఞాన్ని సక్సెస్ చేశారు. ఆ తర్వాత వీరికి దశరథుడికి, కౌశల్య, సుమిత్ర, కైకేయికి మొత్తం కలిపి 4 బిడ్డలు జన్మించారని చెప్పాము. రాముడు అండ్ లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని మనం చెప్పాం. ఇందులో రాముడేమో కౌశల్యకి, సుమిత్రకేమో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయకి భరతుడు జన్మించాడని మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో సుమిత్రకి 2 కవలలు అని చెప్పాం, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, వీళ్ళిద్దరూ ట్విన్స్. ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళు ఒక యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు వచ్చాడని, ఆ తర్వాత ఆయన ఏదో యజ్ఞం చేయబోతుంటే రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని ఈ 2 రామలక్ష్మణులను తీసుకువెళ్ళాడని, ఆ తర్వాత అక్కడ మనోళ్ళు తాటకి అనే రాక్షసుని చంపారని, దీనికి విశ్వామిత్రుడు సంతోషించాడని, ఆ తర్వాత అక్కడే విశ్వామిత్రుడు తలపెడుతున్న యాగానికి మళ్ళీ అడ్డంకులు కల్పించడానికి మారీచుడు, సుబాహు అనే వాళ్ళు వచ్చారని, రాక్షసులు వీళ్ళల్లో సుబాహుడిని రామలక్ష్మణులు చంపారని, మారీచుడు తప్పించుకుని సముద్ర గర్భంలో దాక్కున్నాడని, ఆ తర్వాత అతను రావణాసురుడి వద్ద చేరాడని మనం చెప్పుకున్నాం. అలానే రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వద్ద ఉన్నప్పుడే మిథిలా నగరంలో జనక మహారాజు కుమార్తె సీతాదేవి స్వయంవరం ప్రకటించారని, దానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తోడుకొని వెళ్ళాడని, అక్కడ శివధనుస్సుని మన రాముల వారు విరిచారని, ఫలితంగా సీత రాముల వారి మెడలో మాల వేసిందని, ఆఫ్టర్ దట్ జనక మహారాజు యొక్క సోదరుడి కూతుర్లు 3 ఉండగా ఆ 3 లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వివాహాలు చేసుకున్నారని మనం చెప్పుకున్నాం. రాముడు సీతమ్మను, లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఒక రంగం చెప్పాలంటే సీత మిగతా 3 ఆడబిడ్డలు వీళ్ళందరూ సొంత అప్పచెల్లెళ్ళే, ఫాదర్ వేరు. కానీ సీత అనే పదానికి అర్థం నాగటి చాలు అని మీకు నేను చెప్పడం జరిగింది. సీతమ్మ జనకుడు భూయజ్ఞం చేస్తున్నప్పుడు నాగలి దున్నుతుండగా సీత బంగారు పెట్టెలో దొరికింది, అందుకే సీత అని పేరు పెట్టారు. సీతా క్షేత్రాలు అంటే పచ్చగా పంటలు పండే ప్రాంతాలు, అందువల్ల సీతా క్షేత్రాలు అని అంటారు. ఎందుకంటే నేను ఎక్కడ పట్టుకున్నానంటే ఈ పాయింట్, నేను పీజీ చేసేటప్పుడు 94లో అల్లుడా మజాక్ అనే ఒక సినిమా వచ్చింది చిరంజీవిది. ఆ సినిమాలో మా ఊరి దేవుడు, అందాల రాముడు అని చెప్పి ఒక సాంగ్ ఉంది, అద్భుతమైన ఆధ్యాత్మిక మిళితమైన ఉన్న సాంగ్. ఆ సాంగ్లో సీతాక్షేత్రాలు అనే పదం వచ్చింది. నేను అప్పుడు పీజీ చేస్తున్నా యూనివర్సిటీలో, అప్పుడు నేను లైబ్రరీకి వెళ్ళి చూసా. అప్పుడు నెట్లో వీటిలో లేవు. సీతాక్షేత్రాలు అంటే ఏంటి అంటే పచ్చగా పండే పొలాలు అన్నట్టు. సీత అని అంటే ఆ పొలాల నాగటి చాళ్ళ నుంచి బంగారు పెట్టెలో దొరికింది కాబట్టి ఆ అమ్మాయి ఆమెను సీత అని, సీతాక్షేత్రాలు అంటే పచ్చటి పొలాలని, అలానే సీతాధ్యక్ష అంటే వ్యవసాయ అధికారి అని, అలానే ఈమె జనకుడి కుమార్తె కాబట్టి జానకి అయిందని, మిథిలా నగర వాసి కాబట్టి మైథిలి అయిందని మనం ప్రీవియస్ వీడియోలో ఒక్కసారి మళ్ళీ మీకు నేను రివ్యూ చేస్తున్నా.
ఆఫ్టర్ దట్ వాళ్ళను వివాహం ఆడిన తర్వాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళ భార్యలు వస్తుండగా పరశురాముడు సవాల్ విసిరాడు రాముడికని. ఫలితంగా పరశురాముడిని వైష్ణవ చాప అనే ఒక ఆయుధాన్ని రాముడు వంచబోతే శ్రీమన్నారాయణుడి అవతారం రాముడిలో కనపడడం వల్ల పరశురాముడు రాముడికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి అడవులకు వెళ్ళిపోయాడని మనం చెప్పుకున్నాం. ఇంతవరకు బాలకాండ అని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎస్, ఇదంతా రివ్యూ. ఈరోజు రెండవ కాండ గురించి మనం చెప్పుకుందాం, అయోధ్యకాండ. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, గుర్తుపెట్టుకోవాలి, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, ఆఫ్టర్ దట్ ఉత్తరకాండ. 7 కాండాలు ఉన్నాయి రామాయణంలో. రైట్, రెండవ కాండ గురించి మనం చెప్పుకుందాం, అయోధ్యకాండ. ఈ కాండలో రాముల వారు వనవాసానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వనవాసానికి వెళ్ళారు, వెళ్ళి ఎవరెవరిని కలిశారు రాముల వారు, అసలు అయోధ్యకి రాజు కావాల్సినటువంటి రాముల వారు హిందూ ధర్మం ప్రకారం పెద్ద కొడుకు రాజవ్వాలి, కాబట్టి రాముల వారు రాజవ్వాలి. కానీ రాముల వారు కాకుండా వేరే బ్రదర్స్ రాజవ్వడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా చేయలే, వాళ్ళ మదర్ చేయడంలో భాగంగా రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది అనేది మనం అయోధ్యకాండలో పవిత్రంగా చాలా చక్కగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కాలం గడుస్తూ ఉంటుంది. ఇక రాముడికి పట్టాభిషేకం చేద్దాం, పెద్ద కుమారుడు కదా అని దశరథుడు, వశిష్ఠుడు ప్లాన్ వేశారు. పట్టాభిషేకం చేయాలి రాముల వారికి అని చెప్పి. అంతే కదా, మరి పెద్ద కుమారుడు కదా హిందూ ధర్మం ప్రకారం. కాబట్టి మరి వశిష్ఠుడు ఆ పట్టాభిషేకం చేసేటప్పుడు సంథింగ్ ఏదో ఒక మంచి పుణ్యకార్యం, యజ్ఞం లాంటిది చేస్తారు. కాబట్టి ఆ పనుల్లో వశిష్ఠుడు బిజీ ఉన్నాడు. దశరథుడు రాముల వారిని సమాయత్తమవ్వని చెప్పాడు. రాముల వారు ఇక పట్టాభిషేకానికి అవసరమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా రాముల వారు రెడీ చేసుకుంటున్నటువంటి సమయం. ఇలాంటి నేపథ్యంలో రాముల వారికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్న తరుణంలో రాముడి యొక్క మరో తల్లి అంటే కైక లేకపోతే కైకేయి, ఎందుకంటే దశరథుడికి 3 భార్యలు కదా, వాళ్ళల్లో కౌశల్య, సుమిత్ర, కైక కదా. ఈ కైకేయి రాముడి పట్టాభిషేకానికి అడ్డుపడింది. ఆవిడ అడ్డు చెప్పారు రాముడి పట్టాభిషేకానికి. తన కొడుకు భరతుడు పట్టాభిషిక్తుడు అవ్వాలి, రాముడు అవడానికి వీల్లేదు, నా కొడుకు పట్టాభిషిక్తుడు అవ్వాలి అని చెప్పి భరతుడి తల్లి కైకేయి రాముడి పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి ఆవిడ ప్రయత్నించారు. యాక్చువల్లీ కైకాకి కూడా ఇంత ఆలోచన రాకుండే ఆ రోజుల్లో. కానీ కైకేయిని అయోధ్య నగరానికి పంపేటప్పుడు మామూలుగా ఆ రోజుల్లో తల్లులు తమ బిడ్డలను మ్యారేజ్ చేసి అత్త వాళ్ళ ఇళ్లకు పంపేటప్పుడు తమ కుమార్తెలకు తోడుగా ఒక కుమార్తె పంపితే ఆమెకు తోడుగా, ఇద్దరిని పంపితే ఇద్దరు తోడుగా దాసిలను పంపేవారు. కొత్త ప్లేసు, భర్త ఉంటాడు, అక్కడ రకరకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. కాబట్టి మన కుమార్తె కొన్నాళ్ళు అక్కడ ప్లేసు పాతబడి వాళ్ళలో కలిసిపోయే వరకు పుట్టింటోళ్లే ఒక దాసిని పంపేవాళ్ళు. ఆ దాసిని పంపేవాళ్ళు. ఆ దాసిని ఏమనేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఆరణి దాసి. ఆరణి అంటే పుట్టింటి నుంచి వెళ్ళినటువంటి దాసి, ఆరణి దాసి. ఏఆర్ఏఎన్ఐ ఆరణి దాసి. ఆమెవరు? మందర. ఆమెవర్రా చిన్ను? మందరను కైకేయికి తోడుగా ఆరణి దాసిగా పంపారు అయోధ్యకి. ఇక రాముడు పట్టాభిషేకం చేసుకోబోతుంటే కౌశల్య కుమారుడు ఇక మందర కైకేయిని రెచ్చగొట్టేసింది. నీ కొడుకు అవ్వాలి, ఆ ప్లేస్లో రాముడు అవ్వడం ఏంటి, నువ్వు గట్టిగా అడుగు దశరథుడిని, భరతుడే రాజవుతాడు, నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు అని రెచ్చగొట్టింది మందర. ఆరణదాసిగా వచ్చిన ఆవిడ రెచ్చగొట్టడం వల్ల కైకేయి ఏం చేసిందంటే దశరథుడి దగ్గరికి వెళ్ళి తగద పెట్టుకుంది. తగద మీన్స్ అలిగింది. దశరథుడు బుజ్జగించాడు. ఆ తర్వాత ఆమె నల్లటి వస్త్రాలు ధరించింది, నిరసన తెలియజేసింది. అయినా దశరథుల వారు చివరికి అడిగారు, ఎందుకు కైక ఇలా ఉన్నావు నువ్వు అంటే, రాముణ్ణి ఎలా చేస్తారు, నాకు పెద్ద కొడుకే కదా మరి భరతుడు, కాబట్టి కౌశల్యకు పెద్ద కొడుకు రాముడు ఎలా అవుతాడో మరి కైకకి భరతుడు కూడా పెద్ద కొడుకే కదా, ఆ తర్వాత కొడుకులు లేరు కదా భరతుడి తర్వాత నాకు, కాబట్టి ఆ పెద్ద కొడుకు మీరు చేసేటప్పుడు మరి నా కుమారుడు భరతుడిని మీరెందుకు చేయరు. పాపం ఈ విషయంలో కౌశల్య, సుమిత్ర,
కైకేయి విషయాల్లో సుమిత్ర పాపం ఏమనలే. సుమిత్రకి ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. ఆవిడ అడగలే నా కొడుకుల్లో ఎవరొకళ్ళు రాజవ్వాలని. కైక కూతురు భరతుడు రాజవ్వాలని కైక దశరథుడితో పట్టుబట్టింది. దశరథుడు ఏమీ అనలేని పరిస్థితి. నచ్చజెప్పాడు కైకకి, రాముణ్ణి చేద్దాము, అన్ని సుగుణాలు అతని వద్ద ఉన్నాయి, పైగా పెద్ద కొడుకు, హిందూ ధర్మం ప్రకారం పెద్ద కొడుకు రాజవ్వాలి, దయచేసి నువ్వు ఇట్లా అడ్డు చెప్పకు కైక అని అంటే, కైక ఒక కండిషన్ పెట్టింది దశరథుల వారితో. ఆ కండిషన్ ఏంటంటే చాలా విచిత్రమైన కండిషన్. దశరథుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఈ పిల్లలు వీళ్ళందరూ పుట్టకముందు దశరథుడు యవ్వనంలో ఉన్నప్పుడు, తాను యుద్ధం చేస్తున్నప్పుడు దేవతలతోనో రాక్షసులతోనో తను యుద్ధం చేస్తున్నప్పుడు దశరథుడి రథం యొక్క శీల ఊడిపోయింది. అంటే ఆ రోజున నాటుబళ్ళు ఉండేది. నాటుబండికి ఒక ఇనుముది బండి చక్రం పక్కనే ఇట్లా గుచ్చేవాళ్ళు. ఇనుముది అంటే చక్రం ఊడి కింద పడకుండా, దానిని శీల అంటారు. చీల లేకపోతే శీల, అది ఊడిపోయింది. దశరథుడు యుద్ధం చేస్తున్నప్పుడు, భీకరమైన యుద్ధం చేస్తున్నాడు దశరథుడు. అప్పుడు ఈవిడేం చేసింది, కైక ఆ ఊడిపోయిన శీల, ఆ యొక్క రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రంలో తన 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 యొక్క ఈ చూపుడు వేలు పెట్టి ఆమె ఆ యొక్క రథం యొక్క చక్రాన్ని ఊడిపోకుండా కాపాడింది. ఫలితంగా దశరథుడు యుద్ధంలో గెలిచాడు. అప్పుడు దశరథుడు సంతోషించి కైకకు 2 వరాలు ఇచ్చాడు. నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా కోరుకోవచ్చు, ఈ 2 వరాలు నువ్వు కోరుకో, నీ ఇష్టం అంటే. అప్పుడు ఆవిడ అంది, సమయం వచ్చినప్పుడు కోరుకుంటా నాథ, ఇప్పుడు అవసరం లేదు అంది. ఇప్పుడు కరెక్ట్గా సమయం వచ్చింది. ఈయన ఆల్రెడీ వరాలు ఇచ్చాడు, ఆ వరాలు తీరుస్తాను అన్నాడు దశరథుడు. అందువల్ల ఇప్పుడు కైక 2 వరాలు దశరథుణ్ణి కోరుకుంది. కైక 2 వరాలు దశరథుణ్ణి కోరుకుంది. ఆ 2 వరాలలో ఒక వరం, తన కుమారుడు భరతుడు పట్టాభిషేకం అవ్వాలి అయోధ్య నగరానికి, అయోధ్య రాజ్యానికి. రెండోది, రాముడు అడవులకు వెళ్ళాలి. చూడండి ఆ ప్లానింగ్ ఎట్లుందో, ప్లాన్ ఎట్లుందో. కైక ఏమంది, ప్లాన్ నెంబర్ 1, నా కొడుకు భరతుడు రాజవ్వాలి అయోధ్య రాజ్యానికి. 2, రాముడు అడవులకి వెళ్ళాలి. దశరథుడు నెమ్మదించాడు, ఆలోచించాడు, నచ్చజెప్పాడు కైకకి. పాపం ఆయన ఆరోగ్యం చెడిపోయింది దశరథుడికి, అయినా కైక వింటలేదు. అయితే కైక ఏం చేసిందంటే, రాముల వారు పట్టాభిషేకం రేపో ఎల్లుండో, అతి త్వరలో పట్టాభిషేకం అన్నప్పుడు వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు రాముల వారు. ఇలాంటి నేపథ్యంలో ఈవిడే కైకే డైరెక్ట్గా రాముడి దగ్గరికి వచ్చి ఇలా అంది. ఎలా అంది, రామ, నీవు నారా వస్త్రాలు ధరించి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళు. ఇది నీ తండ్రి దశరథుడి ఆన. భరతుడు రాజు కావాలని మీ తండ్రి ఆశ అని అబద్ధం చెప్పింది కైక. ఏం చెప్పిందో చూడండి. రామ, నీవు నారవస్త్రాలు ధరించి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళు. ఇది నీ తండ్రి యొక్క ఆజ్ఞ. భరతుడు రాజు కావాలని మీ తండ్రి ఆశ అని అబద్ధం చెప్పింది కైక. సరే, ఈమెను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఈమె కొడుకు భరతుడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? వెంటనే రాముడు నారవస్త్రాలు ధరించి తల్లి కౌసల్య, కైకేయి, సుమిత్ర వీళ్ళ ఆశీస్సులు తీసుకొని వెళుతుంటే లక్ష్మణుడు, సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు, అన్నా నేను కూడా నీతో వస్తాను, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా నీతో నేను పడతానన్నా అని చెప్పి లక్ష్మణుడు మరియు సీత కూడా, మ్యారేజ్ అయి ఉంది కనుక సీత కూడా వెంటరాగా వనవాసానికి బయలుదేరాడు 14 సంవత్సరాలు రాముడు. కైక వల్ల ఇది జరిగింది. సరే, ఇక మరి వెళ్ళాలి కదా అడవులకి. రథం నడిపింది సుమంతుడు. మీకు చెప్పాను అయోధ్య రాజ్యానికి 8 మంది మంత్రులు ఉన్నారు. 8 మంది మంత్రుల్లో కీలకం సుమంతుడు. ఆయన రథాలు నడిపేవాడు అని చెప్పి ఆ సుమంతుడు రథాన్ని రెడీ చేయగా రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ ఇక కైక చెప్పిన దానికి కట్టుబడి వనవాసానికి బయలుదేరారు. 14 సంవత్సరాలు. సరే, ఈ రథం నడిపింది సుమంతుడు. ఇక ఈ అయోధ్య నుంచి దాటుకుని రథం వచ్చి అడవుల్లో గుండా, ఎత్తుపల్లాల గుండా, కొండా కోనల గుండా, దట్టమైన అరణ్యాల గుండా, లేళ్లు కనపడుతున్న దృశ్యాలు, కుందేళ్లు పరిగెడుతున్న దృశ్యాలు, సెలయేరులు చెంగున దూకుతున్న దృశ్యాలు, ఇలాంటి దృశ్యాల్లో గుండా పడి గంగానది తీరం వరకు చేరారు. అక్కడ గుహుడు అనే ఒక రాముడి భక్తుడు ఉన్నాడు. గుహుడు ఆయన పేరు. గుహుడు, GUHUDU, గుహుడు అని ఆయన ఉన్నాడు. ఆయన రాముడి పాదాలు కడిగి రాముడికి సేవ చేసుకుని సీతారామ లక్ష్మణులను గంగానది దాటించాడు. అంటే రాముడు దక్షిణం వైపు వస్తున్నాడు. అయోధ్య ఉత్తరప్రదేశ్ ఉత్తరాన నుంచి గంగానదిని దాటుకుని కిందకి దిగువన దక్షిణం వైపు, గోదావరి వైపు
గోదావరి నది వైపు వస్తున్నాడు రాముడు, దండకారణ్యం వైపు వస్తున్నాడు రాముడు. గోదావరి వైపు వస్తున్నాడు అని అంటే తెలంగాణ ఆంధ్ర వైపు వస్తున్నాడు రాముడు అని అర్థం. ఎందుకంటే పంచవటి భద్రాచలంలో ఉంది కనుక. రామాయణం గట్టిగా చెప్పాలంటే 70-80% మన తెలుగు ప్రాంతాల్లోనే జరిగింది రామాయణం. జటాయువు కానీ, శబరి కానీ, పంచవటి కానీ, వనవాసానికి వచ్చిన దండకారణ్యం కానీ, ఇదంతా ఎక్కడుంది? తెలంగాణ అండ్ ఆంధ్ర బోర్డర్స్లోనే ఉంది. దండకారణ్యం అంటే రాముడు వనవాసానికి వచ్చినటువంటి ప్లేస్. దండకారణ్యం అంటే ఎక్కువగా రాక్షసులు నివసిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో దండకారణ్యంలో. దండకారణ్యం అంటే ఈరోజు మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో భద్రాచలం అవతల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు, ఇటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైపు వచ్చే కొద్దిగా ఏజెన్సీ, పాపికొండలు, ఈ బెల్టుని దండకారణ్యం అని పిలిచారు. ఇక్కడికి వస్తున్నాడు రాముడు. గంగానదిని దాటించాడు గుహుడు గంగానదిని దాటించాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అనంతరం సీతారామ లక్ష్మణులు ఇంకా గంగానదిని దిగువన ఉన్నటువంటి, బాగా గుర్తుపెట్టుకోవాలి, భరద్వాజ ముని, నాటి ఋషి భరద్వాజ ముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక భరద్వాజ ముని ఆశ్రమాన్ని చిత్రకూటం అంటారు. భరద్వాజ ముని ఆశ్రమాన్ని చిత్రకూటం అంటారు. ఇక్కడికి వచ్చారు. భరద్వాజ ముని సీతారామ లక్ష్మణుని చూసి ప్రాణం ఇచ్చాడు ఆయన. భరద్వాజ ముని కందమూలాలు తెచ్చి రాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణుల వారిని కడుపు నిండా అన్నం పెట్టి, కడుపు నిండా కందమూలాలు పెట్టి ఒక ప్రాణం కన్నా మించినటువంటి ఈ ముగ్గురిని చూసుకున్నాడు భరద్వాజ ముని. ఒక మాట చెప్పాలంటే భరతుడు కాదు భరద్వాజ ముని, గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ ఇక ఈ కైక పెట్టినటువంటి షరతుల వల్ల రాముల వారు వనవాసానికి దక్షిణాదికి వస్తున్నారు గంగానది దాటుకొని. ఈ విషయం ఆలస్యంగా భరతుడికి తెలిసింది. మరి ఆ టైంలో భరతుడు ఎక్కడున్నాడు అని అంటే రాజ్యంలో భరతుల వారు అంత రాజ్యంలో ఎలా పరిపాలన ఉందనేది మఫ్టీలో తిరుగుతుంటారు ఆ రోజుల్లో రాజకుమారులు. ఆ పనిలో ఉన్నారు భరతుల వారు. తర్వాత భరతుల వారు వచ్చేటప్పటికి వేగుల వారు చెప్పారు భరతుల వారికి, అయ్యా ఇట్లా జరిగింది, మీ బ్రదర్ ఇట్లా వెళ్ళారు, మీ అమ్మగారు చేశారు ఇదంతా అని చెప్పి. దీనికి కైక మీద భరతుడు మండిపడి అన్న రాముణ్ణి, లక్ష్మణుణ్ణి వెతుక్కుంటూ ఆయన కూడా అడవుల్లో పడి బయలుదేరాడు. అన్నా రామ ఎక్కడున్నావు, రా రామ, పట్టాభిషేకం చేసుకుందువు కానీ రా రామ అని. ఈ దిగులుతో దశరథుడు చనిపోయాడు. ఆ తర్వాత ఇక రాముడి దగ్గరికి ఎక్కడున్నాడు రాముడు? భరద్వాజ ముని వద్ద ఉన్నాడు. వాళ్ళ ఆశ్రమంలో విడిది చేసి ఉన్నాడు. ఇంకా డౌన్కి వస్తున్నాడు రాముడు గోదావరి తీరానికి. ఈ నేపథ్యంలో భరతుడు రాముడిని కలుసుకొని, అన్నా నన్ను క్షమించు, మా అమ్మ చేశారు ఇలా, నేను కాదు, నువ్వు దయచేసి రా, పట్టాభిషేకం చేసుకో అన్న రామా అని చెప్పి భరతుల వారు రాముణ్ణి ఎంత బతిమిలాడినా రాముడు వినలే. అప్పుడు భరతుడు ఏం చేసిందంటే, అన్నా నువ్వు గనక ఇప్పుడు రాకపోతే, అయోధ్య రాజ్యానికి రాజుగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయకపోతే, నువ్వు పట్టాభిషేకం చేసుకోపోతే, నేను ఇప్పుడు ఇక్కడే ఈ భరద్వాజముని ఆశ్రమంలో నిరాహార దీక్ష చేస్తా అని కూర్చున్నాడు భరతుడు. అన్నదమ్ముల ప్రేమ చూడండి ఎంత గొప్పగా రాశారు, ఎంత గొప్పగా జరిగిందో. ఇవి తీసుకుంటే చాలదా మన సమాజానికి? ఇవి తీసుకోకే మన సమాజం ఇట్లా చెడిపోయింది. ఒక మాట చెప్పాలంటే రిలేషన్సే పోయినాయి. ఎంత గొప్ప రామాయణం చదివే కొద్దీ, వినే కొద్దీ ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ వస్తుంది రామాయణం అంటే. అన్నదమ్ముల మధ్య ఎంత ఔదార్యం, ఎంత సౌందర్యం, ఎంత అనుబంధం. నిరాహార దీక్ష చేశాడు భరతుడు. రా అన్నా వెళ్దాం, నేను చేపిస్తా ప్రమాణ స్వీకారం, అయోధ్య రాజ్యానికి పట్టాభిషేకం చేయిస్తాను రా అన్నా అని. కానీ వినల. రాముడు అన్నాడు, నువ్వు నిరాహార దీక్ష చేయి, నువ్వు ఏమన్నా చెయ్యి, లక్ష్మణుడిని తీసుకుని వెళ్ళు కావాలంటే. లక్ష్మణుడు అన్నాడు, అన్నా రామన్నా నేను నీతో పడి వచ్చాను, నేను ఎలా వెళ్తాను, నేను వెళ్ళను, నేను రాను. అప్పుడు భరతుడికి రాముడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇంత భీష్మించు కూర్చున్నావు, ఇంత పట్టు పడుతున్నావు భరత, అయితే ఒక పని చేయి, నా పాదుకలు నీకు ఇస్తాను. ఈ పాదుకలు ఏమంటాం దాన్ని మనం, ఆ యొక్క సింహాసనం మీద పెట్టి పరిపాలించుకో. 14 ఏళ్ల తర్వాత నేను వస్తానుగా, అప్పుడు చూద్దాం. నా పాదుకలు తీసుకెళ్ళు, అవి వచ్చినా నేను వచ్చినట్టే కదా, అందువల్ల పాదుకలు తీసుకెళ్ళు. అప్పుడు భరతుడు అన్నాడు, అన్నా మీరు రాకపోతే ఎలా, నేను అయోధ్యకి వెళ్ళను, ప్రమాణ స్వీకారం చెయ్యను, నేను రాజు కాను,
ఈ పాదుకలు అయోధ్యకి వెలుపల నందిగ్రామ్ అనే ఊరుంది. నందిగ్రామం, అయోధ్యకు వెలుపల నందిగ్రామం, నందిగ్రామ్, నార్త్లో నందిగ్రామ్ అంటారు, మనం నందిగ్రామం అంటాం. నందిగ్రామం అని ఉంది. ఈ నందిగ్రామంలో ఒక కుటీరం కట్టుకుని 14 ఏళ్ళు నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి ఈ నందిగ్రామం నుంచి అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తా. అంతేగాని నేను అయోధ్యకి రాజుగా పట్టాభిషేకం చేసుకోను. ఇక్కడే సింహాసనం కట్టుకుంటా నందిగ్రామంలో, ఇక్కడే నేను మీ పాదుకలు ఆ యొక్క సింహాసనం మీద పెడతాను, ఇక్కడ నుంచే నేను పాలిస్తాను అన్నా. మీరు వచ్చి 14 ఏళ్ళు వచ్చే వరకు, మీరు పట్టాభిషేకం చేసుకునే వరకు అయోధ్య రాజ్యానికి నేను నందిగ్రామంలోనే కుటీరం కట్టుకుని ఉంటా అన్నా. నేను ఇక్కడ నుంచి వెళ్ళను. అది కూడా రాజుగా పాలించను అన్నయ్య, నేను రాజప్రతినిధిగా పాలిస్తా అన్నయ్య, రాజుగా పాలించను. వాట్ ఏ వండర్, వాట్ ఏ బిహేవియర్, వాట్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఇలా చెప్పాడు మన భరతుడు. ఆఫ్టర్ దట్ ఇక రాముడికి అర్థమైంది, మనం అయోధ్యకు దగ్గరగా ఉంటే అయోధ్య నుంచి ఇలాగే బతిమలాడతారు వచ్చి రమ్మని, ఏది అయోధ్యకు రాజుగా ఉన్నామని, పట్టాభిషేకం చేసుకోమని, మనం ఇంకా దూరం వెళ్ళిపోవాలి లక్ష్మణ అని చెప్పి సీతకు చెప్పి, రాముడు సీత మరియు లక్ష్మణుడులు అయోధ్యకు దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని చిత్రకూటం వదిలి చాలా దూరం నడిచి కొండలు గుట్టలు సెలయేళ్ళు తప్పించుకుని నడిచి ఉత్తరం నుంచి దక్షిణానికి దిగువన వైపు, ఉత్తరం నుంచి దక్షిణానికి దిగువన వైపు మీన్స్ గోదావరి వైపు, మన గోదావరి వైపు రాగా దారిలో అత్రి మహర్షి వీరికి కనపడ్డాడు. సీతారామ లక్ష్మణులకి అత్రి మహర్షి, ATRI అత్రి మహర్షి కనపడి, రామ లక్ష్మణ సీతమ్మ నా ఆశ్రమంలో విడిది చేయండి రండి అని చెప్పి అత్రి మహర్షి రాముణ్ణి, సీతను, లక్ష్మణుణ్ణి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి అక్కడ తను హోస్టేజీ ఇచ్చాడు వీళ్ళ ముగ్గురికి. అక్కడే అత్రి మహర్షి భార్య, బాగా గుర్తుపెట్టుకోవాలి, అనసూయాదేవి. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి, అత్రి మహర్షి భార్య అనసూయాదేవి, అత్రి మహర్షి భార్య అనసూయాదేవి సీతమ్మకు, చూడండి ఇక్కడ, సీతమ్మకు పతివ్రత ధర్మాలు చెప్పింది. సీతమ్మకు పతివ్రత ధర్మాలు చెప్పింది. భర్త పట్ల ఎలా ఉండాలి, మామగారి పట్ల ఎట్లా ఉండాలి, అత్తగారుల పట్ల ఎలా ఉండాలి, ఆ పతివ్రత ధర్మాలు పాటిస్తే ఫ్యామిలీస్ ప్రశాంతంగా ఉంటాయని ఆ రోజే అనసూయాదేవి సీతమ్మకి పతివ్రత ధర్మాలు చెప్పింది. రేపు అడగొచ్చు, సీతమ్మకు పతివ్రత ధర్మాలు చెప్పిన అత్రి మహర్షి భార్య ఎవరు అని, అనసూయాదేవి. ఆఫ్టర్ దట్ ఇంతటితో మనకి అయోధ్యకాండ పూర్తయింది. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి పతివ్రత ధర్మాలను సీతమ్మకు చెప్పడంతో అయోధ్యకాండ మొదలైంది. రాముల వారి పట్టాభిషేకాన్ని కైక ఆపడం దగ్గర నుంచి వీళ్ళు వనవాసానికి బయలుదేరి వెళుతూ ఉండగా అత్రి మహర్షి అనసూయాదేవి అక్కడికి వీళ్ళు స్టే చేశారు. దీనితో మనకి అయోధ్యకాండ పూర్తయి ఇక మనకి వస్తుంది, ఒక మాట చెప్పాలంటే అరణ్యకాండ. అయోధ్యకాండ పూర్తి, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ. ఇక అరణ్యకాండలో అగస్త్యముని ఎంటర్ అవుతాడు రాముడికి, ఆయన ఆశ్రయం ఇస్తాడు. ఇక ఆయన చెప్తాడు, దండకారణ్యం రాబోతుంది, అందరూ రాక్షసులు ఉంటారు ఇక్కడ, కనుక మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మునుల్ని యజ్ఞాలు చేసుకోకుండా తపస్సులు చేసుకోకుండా, మీరు ముందు వీళ్ళని కంట్రోల్ చేతురు కానీ రామ అని చెప్పి అరణ్యకాండలో అగస్త్యముని రాముడి సంవాద కాదు, చర్చ కూడా కాదు, వాళ్ళ మాటలతో అరణ్యకాండ మొదలవుతుంది. దిస్ ఈజ్ అయోధ్యకాండ. 1కి 4 సార్లు చూడండి, 4కి 10 సార్లు చూడండి. ఈ మెటీరియల్ కూడా తయారు చేద్దామని ఒక ప్లాన్ చేస్తున్నాం, మరి ఏమైందో చూడాలి. ఇగో లైబ్రరీ, ఇదిగో ఇది సెట్టింగ్ చేసి పెట్టింది కాదు, వెనక నెట్లో తీసి సెట్ చేసింది కాదు మన లైబ్రరీ, ఇదిగో ఇంకా అదిగో పుస్తకాలు, ఇంకా మంచి మెటీరియల్ మీకోసం నేను తయారు చేస్తాను. చూద్దాం, ఒక 3-4 రోజుల్లో నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఈలోపు మీరు చదవండి, దొరికిన మేరకు రామాయణ మహాభారత భాగవత పురాణాలు దొరికిన మేరకు చదవండి, నేను కాదంటలే. బట్ మరీ డెప్త్గా వెళ్ళకండి. కొంతమంది పిల్లలు డెప్త్గా చదువుతా ఉన్నారు, అంత డెప్త్ అవసరంలా, ఓన్లీ బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు మనం చెప్పలా అయోధ్యకాండ, మొన్న చెప్పలా బాలకాండ, ఇలా మరీ డెప్త్గా వెళ్ళకుండా బేసిక్ నాలెడ్జ్ చదవండి. 7th చాప్టర్ వేదిక్ లిటరేచర్ ఉంది కదా, అది 150 పెయిడ్ వీడియో అన్న,
అది ఒకటి తెప్పించుకోండి. 7th చాప్టర్ మీ చేతిలో ఉంటుంది. చాలామంది ఈరోజు నిన్న తీసుకున్నారు, మీరు కూడా తీసుకుండి అదొకటి పెట్టుకోండి. ఉండనా మరి? నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మన లైబ్రరీ సాక్షిగా నెక్స్ట్ మనం అరణ్యకాండ గురించి మళ్ళీ చెప్పుకుందాం. అట్లా 7 కాండాలు మనం పూర్తి చేద్దాం. యూ డోంట్ వరీ, 7 కాండాలు మనం పూర్తి చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క అయోధ్యకాండలో వచ్చిన నేమ్లు, పేర్లు, ప్లేసులు, వంశాలు ఉంటే వాటిని సపరేట్గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్లో ఇలాగే ఇచ్చాడు కాబట్టి. థ్యాంక్ యూ రమణి. ఉంటాను. బెస్ట్ ఆఫ్ లక్. బాగా చదవండి. ఉంటాను మరి. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.